అందరికీ నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ అత్తమ్మ. దబుర ధనలక్ష్మి గారు రచించిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా. సుబ్బు మంచంపై అచేతనంగా చలనం లేని తన 62 భార్యని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాడు రాఘవయ్య. ఆమెలో చలనం లేదు. శరీరం కట్టెలా బిగుసుకుపోతుంది. చేతిని పట్టుకొని చూశాడు. నాడి ఆడలేదు. ఒళ్ళంతా చల్లచల్లగా అయిపోయింది. వేగంగా లేచి నిలబడడానికి ప్రయత్నించి కళ్ళు తిరిగి కింద పడబోయి మంచాన్ని పట్టుకొని కూలపడ్డాడు. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. తన ప్రాణం తన్ని విచ్చిపోయిన అనుభూతి మనసుకు తెలుస్తుంది. నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ దేవుని పటం ముందు 2 చేతులు నమస్కరించి తన భార్యను బతికించమని వేడుకుంటున్నాడు. కానీ అతని మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఇక తన భార్య తిరిగి రాదని మనసు చెప్తుంది. ఆ దేవుణ్ణి వేడుకున్నా సరే పోయిన భార్య తిరిగి రాదని మనసు చెప్తుంది. వణుకుతున్న కాళ్ళు, గుండెదడ ఒకవైపు, అడుగులు తడబడుతున్నాయి. మెల్లమెల్లగా తలుపు తెరుచుకొని ఇంటి బయటకు వచ్చి పొరిగింట్లో ఉండే నర్సు మహాలక్ష్మి కోసం చూశాడు. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న రాఘవయ్యకు ఎదురెళ్ళి విషయం తెలుసుకున్న మహాలక్ష్మి మంచంపై అచేతనంగా ఉన్న సుబ్బమ్మ గారి నాడిని పరీక్షించింది. ఆమె చనిపోయినట్టు చెప్పింది. రాఘవయ్య ఏది అయితే జరగకూడదు అనుకున్నాడో అదే జరిగింది. ఇన్నేళ్ల తనకు తోడు నీడ తనని నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళిపోయింది. మహాలక్ష్మి వీధిలో ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్పింది. అదే ఊర్లో ఉండే బంధువులకు కబురు వెళ్ళింది. అదే ఊర్లో ఉంటున్న కూతురు సరోజకు ఫోన్ చేసి చెప్పాడు. అలాగే కొడుకు అరుణ్ కుమార్కి కూడా ఫోన్ చేసి విషయం చెప్పాడు. అత్తగారు మరణ వార్త విన్న కోడలు మాధవి ఒక్కసారిగా షాక్ తగిలినట్లుగా బాధలోకి వెళ్ళిపోయింది. అందరూ రావటం పూర్తవగానే అంత్యక్రియలు అయిపోయాయి. వచ్చిన బంధువులందరూ వెళ్ళిపోయారు. తర్వాత మాధవి కుటుంబం, సరోజ కుటుంబం మాత్రమే మిగిలారు. రాఘవయ్య గారికి దుఃఖం పొంగికొచ్చింది. ఆ ఇంట్లో శ్మశాన వాతావరణం. మాధవి, సరోజ ఏదో పొడి మాటలు. మాధవి 2 పిల్లలు మాత్రం సరోజ 2 పిల్లలతో కలిసి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. కానీ అందరి మనసులో సుబ్బమ్మ గారి మరణం తాలూకా బాధ మాత్రం నిలవనీలేదు. అందరూ చాలా బాధపడుతున్నారు. మాధవికి అరుణ్తో పెళ్ళైన మొదట్లోనే సుబ్బమ్మ గారితో తల్లి బిడ్డల బంధాన్ని ఏర్పరచుకుంది మాధవి. నిజానికి మాధవి తల్లి చిన్నప్పుడే తండ్రి నుండి విడిపోయి దూరంగా ఎక్కడో బతుకుతుంది. మాధవికి తల్లి ప్రేమ దొరకలేదు. కానీ పెళ్లి తర్వాత సుబ్బమ్మ గారు మాధవిని ఎంతో ప్రేమగా చూసుకుంది. మాధవి మనసులో అత్తాకోడళ్ళు అంటే సమస్యలుంటాయేమో అనే అపోహని అతి త్వరగా పోగొట్టింది సుబ్బమ్మ గారు. ఇంట్లో పనులు చాలా వరకు సుబ్బమ్మగారే చేసేవారు. మాధవికి చాలా తక్కువ పనులు చెప్పేవారు. మాధవి అత్తగారికి సాయం చేయటానికి వెళ్తే ఎంతసేపు అత్తగారు కొత్త పెళ్లి కూతురు భర్తతో ఎక్కువ సమయం నవ్వుతూ సంతోషంగా గడపాలి, ఇంకా కొన్ని రోజులు పోయాక చేద్దులే అంటూ సున్నితంగా పంపించేసేది. మాధవి పెళ్లి తర్వాత ఆలస్యంగా నిద్రలేచేది. ఏనాడు భర్త కానీ అత్తమామలు కానీ మాధవిని బాధ పెట్టేట్టుగా మాట అనేవారే కాదు. మాధవి లేచేసరికి ఇంట్లో పనులు, వంట పనులు సుబ్బమ్మగారే పూర్తి చేసేవారు. మాధవికి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా చిన్నపిల్లల దగ్గరుండి మాధవి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రేమగా చూసుకునేది సుబ్బమ్మగారు. ఇక కోడలు గర్భవతి అయ్యింది. సుబ్బమ్మ గారింట్లో ఒక ఆచారం ఉంది. కోడలు గర్భవతి అయినప్పటి నుంచి బిడ్డను ప్రసవించే వరకు కోడలు పుట్టింట్లోనే ఉండాలి. ఆచారం ప్రకారం పుట్టింటికి వెళ్ళాలంటే మాధవికి దిగులు పట్టుకుంది. దానికి 2 కారణాలు. మాధవికి తల్లి లేదు. తండ్రి ఉన్నా కూడా సుబ్బమ్మ గారి దగ్గరున్నంతగా ఉండలేడు తను. అసలే బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి వాంతులు, వికారం అసలేమీ సహించడం లేదు. ఇక్కడే అత్తగారింట్లో ఉంటే సుబ్బమ్మ గారు చక్కగా వండి పెడతారు. సమయానికి ఇంత తిని బాగా విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ ఆచారం ప్రకారం వెళ్ళక తప్పలేదు. ప్రతి నెల సుబ్బమ్మ గారే మాధవిని చూడటానికి వెళ్ళేవారు. వెళ్ళినప్పుడు ఒక వారం రోజుల పాటు మాధవి దగ్గరే ఉండి మాధవికి రుచికరమైనవన్నీ వండి పెట్టి, ఇక సుబ్బమ్మ గారు ఇంట్లో ఉన్నన్ని రోజులు మాధవికి తల్లి లేని లోటు తెలిసేదే కాదు. కాన్పు జరిగిన క్షణం నుంచి మాధవిని ఇంటికి తీసుకుని వచ్చాక మాధవిని తల్లి లేని బిడ్డ అని కంటికి రెప్పలా కాపాడుకుంది సుబ్బమ్మ గారు. పచ్చి బాలింతని తినే భోజనం దగ్గర నుంచి ప్రతి విషయంలో ఎంతో శ్రద్ధగా చూసుకునేది. వేడి అన్నంలో కాసంత నెయ్యి వేసి వెల్లుల్లి పొడి వేసి సుబ్బమ్మ గారు మాధవికి భోజనం పెడితే మాధవి తల్లి ప్రేమ ఇలానే ఉంటుందేమో అని అనుభూతి చెంది కళ్ళు చెమర్చేవి.
ఎప్పుడు బాలింత వేడి నీళ్ళు అంటే కాచిన నీళ్లు మాత్రమే తాగాలి అంటూ ఎంతో జాగ్రత్తగా విసుగు లేకుండా చూసుకునేది. మాధవి అలసటతో నిద్రపోతే ఇంటెడు పనులు చేసి కూడా బాబుని ఎంత ప్రేమగా ముద్దాడుతూ సముదాయించేదో. నడుం కట్టు అని చెప్పి మెత్తటి గంజి చీరను మాధవి నడుముకు కట్టి బిగించింది సుబ్బమ్మగారు. ఇక కోడలు స్నానం చేసి వచ్చాక వేడివేడి నిప్పులపై వాము, వెల్లుల్లి పొట్టు, సాంబ్రాణి పొగతో వేసేది. వాటి ఉపయోగం చెప్పేది. ఒక్కొక్క రోజు బట్టలు ఉతికేందుకు పని మనిషి రాకపోతే ఇంట్లో బాలింత గుడ్డలు, చంటి గుడ్డలు శుభ్రంగా ఉతికి బాగా ఎండబెట్టే చోట ఆరబెట్టి ఆరిన బట్టల్ని చక్కగా సర్దిపెట్టేది. అలాంటి దృశ్యం చూసినప్పుడు మాధవి మనసు సుబ్బమ్మగారి ప్రేమకు ఎంత మధురమైన అవ్యక్త భావనకు లోనయ్యేదో. కళ్ళు ఆమె ప్రేమకు కన్నీటితో మసకబారేవి. ఎన్ని జన్మల పుణ్యం ఈ సాంగత్యం అనిపించేది. సుబ్బమ్మగారికి వీధిలో ముచ్చట్లు పెట్టే అలవాటు ఉండేది కాదు. ఎప్పుడు చూడు పని ధ్యాస తప్ప ఇంకో వ్యాపకమే ఉండేది కాదు. నిజానికి సుబ్బమ్మగారికి కూతురు సరోజ ఎంతో, కోడలు మాధవి కూడా అంతే. కాకపోతే సరోజ సర్దుబాటు గుణం కొంచెం తక్కువ. సరోజ భర్త పేరున్న కాంట్రాక్టర్, సంపన్నుల కుటుంబం అయినప్పటికీ సరోజ ప్రతి విషయంలో పేచి పెట్టేది. పుట్టింటి నుండి అందవలసినవి అందుతున్నా తృప్తి పడక తన తల్లి సుబ్బమ్మను మాటలతో వేధించేది. సుబ్బమ్మగారికి మాత్రం కూతురు సరోజ అంటే వాళ్ళ మాలిన ప్రేమ. కారణం వాళ్ళ వంశంలో తరానికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఇటు తన భర్త తరపున తన తరానికి ఒకటే ఆడపిల్ల అంటూ ఉండేవారు. తన తల్లిదండ్రులకు కూడా 6 మంది మగపిల్లల్లో ఒక అమ్మాయిగా పుట్టింది సుబ్బమ్మగారు. ఇప్పుడు తమ భర్త కుటుంబంలో అంతే. అందుకు కుటుంబంలో సరోజ అంటే ఎంతో ప్రేమ. సరోజ ఎప్పుడు గడుసు పిల్లగా పెరిగింది. మొండితనం ఎక్కువ. ఇప్పుడు సరోజకు తన తమ్ముడి భార్య అంటే ఇష్టం ఉన్నప్పటికీ తన తల్లి సుబ్బమ్మగారు మాధవిని అమితంగా ఇష్టపడటం నచ్చేదే కాదు. ఒకసారి ఉత్తర భారతదేశంలో టూర్ వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా 12,000 పెట్టి గులాబీ రంగు చీరను తన తల్లి సుబ్బమ్మ గారికి తెచ్చింది సరోజ. ఆ చీరను 2 లేక 3 సార్లు కట్టి ఉంటుంది సుబ్బమ్మ గారు. ఆ చీరను మాధవి ఇష్టంగా చూడటంతో ఒక శుక్రవారం గుడికి వెళ్తున్నప్పుడు ఆ గులాబీ రంగు చీరను మాధవిని కట్టుకోమని చెప్పింది సుబ్బమ్మగారు. మాధవి కూడా ఇష్టంగా ఆ చీర కట్టుకుంది. ఆ రోజు రాత్రి గుడి నుండి రాగానే అమ్మను చూడటం కోసం ఇంటికి వచ్చిన సరోజ కంట మాధవి ఆ తల్లి చీర కట్టుకొని కనిపించటం సరోజకు ఎంతమాత్రం నచ్చలేదు. కోపంలో తల్లితో పోట్లాడింది. అక్కడే ఉన్న అరుణ్ చీర కోసం అక్క తల్లితో పోట్లాడుతుంది అని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. అప్పటికే అన్ని విషయాల్లో తన తల్లి దగ్గర తన స్థానం, తన ప్రేమ మాధవి లాగేసుకుంది అని గొడవ పెట్టుకొని అలిగి వెళ్ళిపోయింది సరోజ. రాత్రి సుబ్బమ్మ గారికి మాధవికి ఇద్దరికీ నిద్ర లేదు. సుబ్బమ్మ గారు ఎంత బతిమలాడినా సరోజ పుట్టింటి వైపు రాకుండా మొహం చాటేసింది. అదే సమయంలో ఒకరోజు రాత్రి అల్లుడు గారి నుండి ఫోను, సరోజ ఆరోగ్యం సరిగ్గా లేదని, హాస్పిటల్లో జాయిన్ చేశారని. వెంటనే కుటుంబం అంతా హాస్పిటల్కి చేరారు. చిన్నగా గుండెపోటు. అంత చిన్న వయసులో అలాంటి అనారోగ్యం రాకూడదని డాక్టర్ల హెచ్చరిక. సుబ్బమ్మ గారికి తన కూతురి మొండితనం తెలిసిన విషయమే. భయపడిపోయింది. ఏదైనా జరగరాంది జరిగితే పరిస్థితి ఏంటి అని. పరిస్థితిని అర్థం చేసుకున్న మాధవి అరుణ్కి చెప్పి దూరంగా వేరుకాపురం పెట్టేశారు. అప్పుడప్పుడు వచ్చి అత్తమామలతో సంతోషంగా గడిపి వెళ్ళేవారు. మాధవి దూరంగా ఉంటున్నా సుబ్బమ్మ ప్రాణం మాధవి కోసం కొట్టుమిట్లాడుతూనే ఉండేది. ఎలాగోలా పిల్లల బాధ్యత తీర్చింది సుబ్బమ్మ గారు. మాధవి పట్ల తనకున్న అనుబంధాన్ని, ప్రేమను ఏ రోజు మాటల్లో వ్యక్తపరిచేది కాదు. కానీ సుబ్బమ్మ బాధ్యతమైన ప్రవర్తన, సుబ్బమ్మ గారి వ్యక్తిత్వాన్ని, కుటుంబం పట్ల ప్రేమని చెప్పకనే చెప్పేది. చూసే అందరికీ మాధవికి అత్తగారి పట్ల ప్రేమ లేదేమో అనిపిస్తున్నా మాధవి మనసుకు తెలుసు సుబ్బమ్మ గారు తనకు అత్త కాదు, అత్తగారిలా కనిపించే తల్లి హృదయం అని. చిన్నప్పుడే మాధవి తల్లి ప్రేమకు దూరమైన అసలైన తల్లి ప్రేమను అనుభవించింది మాత్రం సుబ్బమ్మ గారి దగ్గరే. సుబ్బమ్మ గారి సున్నితమైన మందలింపు, ఏదైనా పని పూర్తి చేస్తే ఆమె నుండి వచ్చే మెచ్చుకోలు, మాధవిని పసిపిల్లలుగా మార్చే అనుభూతులు. మాధవి ఏదైనా విషయంలో అరుణ్తో పోట్లాడితే సుబ్బమ్మ గారు మాధవినే సమర్థించేది. అరుణ్కు మాధవి తల్లి లేని పిల్లని మనమే సర్దుకుపోవాలి అని చెప్తూ ఉండేది సుబ్బమ్మ గారు. మాధవి పెళ్లి తర్వాత జీవితంలో అత్త సుబ్బమ్మ గారి ప్రేమ, ఆప్యాయత తనను మానసికంగా ఒక పరిపూర్ణత స్త్రీగా, ప్రేమమయగా మార్చింది.
అత్తగారి మరణం తర్వాత ఎందుకో మాధవి కళ్ళల్లో నుండి కన్నీరు ఆగింది. కానీ గుండెల్లో సుబ్బమ్మ గారి కోసం ప్రవహించే ప్రేమ తడి మాత్రం తగ్గలేదు. అత్తగారు ప్రేమపూరిత గుణాలను ఆచరణలో చూపిస్తూ మంచి తల్లిగా, భార్యగా తన జీవిత ప్రయాణాన్ని సాగించింది మాధవి. ఎప్పటికైనా తన మరణంతో తన అత్తగారిని చేరుకుంటుంది. తమది రుణానుబంధం. ఇంకో జన్మలో తమని ఏదో ఒక ప్రేమ బంధంలో ఆ దేవుడు ముడివేస్తాడనే నమ్మకం మాధవిది అంతరాత్మలో ఘోషిస్తుంది. సరోజతో కూడా ప్రేమపూరితంగానే వ్యవహరిస్తూ మామగారిని కంటికి రెప్పలా చూసుకుంటూ అత్తమ్మకు తగ్గ కోడలు అనిపించుకునే ప్రయత్నంలో జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. తల్లి మరణంతో సరోజలో కూడా కొద్దిగా మార్పు మొదలైంది. కుటుంబం ప్రేమలకు నిలయం, సంతోషమే పరమావధి. ఒకరికొకరుగా సహాయం సహకారాలతో బాధ్యతగా ఉండడం ముఖ్యం. మాధవికి సుబ్బమ్మ గారు అత్త కాదు, అమ్మే. అందుకే అత్తమ్మైంది. అత్తగారైనా ప్రతి ఒక్కళ్ళు అత్తమ్మ కాకపోవచ్చు, కానీ అమ్మతనం ఉన్న ప్రతి అత్త కూడా అత్తమ్మే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.